వెల్కమ్ టు మన్ న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు ప్రధాన ఎజెండాగా మనము ఒకవైపు ఎన్నికలకు సంబంధించి సమయం ఆసనం అవుతున్న నేపథ్యంలోనే ఒకవైపు ఒక పార్టీ డిక్లరేషన్తో ముందుకెళ్తా ఉంది, మరో పార్టీ ఇక్కడ నోటిఫికేషన్లతో ముందుకెళ్తా ఉంది. సో యువత పాపులేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్లలో యువతను అట్రాక్ట్ చేసే విధంగా పార్టీలు రాజకీయ కసరత్తులు చేస్తూ ఉన్నాయి. నిన్నటికి నిన్న ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో ఇటు ఒక యూత్ డిక్లరేషన్కి సంబంధించి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమిస్తుంది అన్నటువంటి యాంగిల్లో కొన్ని డిక్లరేషన్ కన్ఫర్మ్ చేసింది. సో అదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉంది. అంటే ఇక్కడ పార్టీలు రెండు కూడా యువత వైపు గ్రాప్ చేస్తూ ఉన్నాయా? మరి యువత ఎటువైపు మరలబోతా ఉన్నారు? యువత నాడిని పట్టుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. దీనిపై ఈరోజు మనం చర్చ కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి నాగేష్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి బీరప్ప గారు మనతో అందుబాటులో ఉన్నారు. అండ్ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మనం చూసుకుంటే డాక్టర్ స్వామి వివేక్ పటేల్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అండ్ నిరుద్యోగ జేఏసీ నుంచి శ్రీకాంత్ గారు కూడా మనతో స్టూడియోలో అందుబాటులోకి రాబోతా ఉన్నారు. సో ముందుగా బీరప్ప గారు, సో రెండు పార్టీలు ఇటు మొత్తం ఉద్యోగాలకు సంబంధించి అంటే నిరుద్యోగులకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఒక ఆఫర్లను ప్రకటించే విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాయి. అయితే ఇక్కడ యువత ఎటువైపు చూడబోతా ఉన్నారు? అంటే ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కొంత నోటిఫికేషన్ల ప్రక్రియను సీరియల్గా మొదలుపెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ మరోవైపు మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో యూత్ డిక్లరేషన్ ఒకటి చేసి పార్టీని బలోపేతం చేయాలి అని చెప్పేసి పార్టీకి సంబంధించినటువంటి యాంగిల్లో కొన్ని దినచర్యలు తీసుకొస్తా ఉన్నారు. అమరవీరులకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇలాంటి కొన్ని స్కీమ్స్ తీస్తా ఉన్నాయి. సో ఇప్పుడు ఇదంతా కూడా రాజకీయ ఎదుగుదలైనా? పెద్దలకి అమ్మా న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం తెలంగాణ ఏర్పాటైన ట్యాగ్ లైన్ చూస్తే ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలు అంటే లక్షల సార్లు మనం టీవీలలో చెప్పుకుంటా ఉన్నాం, పబ్లిక్లలో మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఈరోజు 4 ఇబ్బందులతో తెలంగాణ రాష్ట్రం ప్రతినిత్యం తెలంగాణ పౌరులు, తెలంగాణ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. నీళ్లు నిధులు నియామకాలన్న ట్యాగ్ లైన్ పక్కకెళ్ళి ఈరోజు 4 స్కాములు ముందుకు వచ్చినాయి. 1 ల్యాండ్ స్కామ్, 2 లీజ్ల స్కామ్, 3 లిక్కర్ స్కామ్, 4 లీకుల స్కామ్. ఈ 4 స్కాములు ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెట్టి నిరుద్యోగుల యొక్క పొట్టగొడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు నోటిఫికేషన్ల యొక్క పేర్లతోటి కాలయాపన చేస్తా ఉన్నది. పిఆర్సీ రిపోర్టు ప్రకారం 192,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి ఎప్పుడో 4 ఏళ్ల కింద చెప్తే ఇప్పటికీ కనీసం 4,000 ఉద్యోగాలు కూడా ఫుల్ఫిల్ చేయకుండా, నోటిఫికేషన్లు ఇచ్చిన వాటికి రిక్రూట్మెంట్ చేయకుండా, ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన వాటికి సరైన విధంలో కండక్ట్ చేయక రద్దు చేసి ఈరోజు లీకులై రద్దు చేసిన ప్రక్రియ మనం చూస్తా ఉన్నాం. రోజు వీళ్ళు ఎన్ని చేసినా కూడా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళు చేసేటివన్నీ తూతూ మంత్రంగా ఇక్కడున్న నిరుద్యోగులను ఇబ్బంది పెట్టాలి, విద్యార్థులను ఇబ్బంది పెట్టాలి. ఒక కక్ష సాధింపు చర్యగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ అన్ని కాలేజీల విద్యార్థులు కొట్లాడి తెచ్చుకుంటే ఈ రోజు వాళ్ళను అన్ని విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉన్నాం మనం. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 60 సంవత్సరాలు పాలించిన పార్టీ, దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అతి ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన పార్టీ. వరంగల్కి వచ్చి రాహుల్ గాంధీ గారు గొప్పగా ఒక డిక్లరేషన్ ఇచ్చారు రైతుల కోసం. కానీ ఆ డిక్లరేషన్ కు అతిగా అది ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఈరోజు ప్రియాంక గాంధీ నిన్నొచ్చి ఏదైతే యువతకు, నిరుద్యోగులకు ఒక డిక్లరేషన్ ఇచ్చేయలేదు. అంటే ఈ డిక్లరేషన్లకి అతి లేదు, గతి లేదు, మరినట్టుగా ఉందండి. ఈ రోజు తెలంగాణ యువతకు కావాల్సింది డిక్లరేషన్లు కాదండి, డెడికేషన్ కావాలి, డిటర్మినేషన్ కావాలి, డెవలప్మెంట్ పాలసీ కావాలి. అది ఒక భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమని చెప్పి దాదాపుగా 40 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి పౌరుడు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నాడు. ఒక క్రమబద్ధమైన డెవలప్మెంట్ జరగాలంటే, నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే, ప్రధానమంత్రి తీసుకొచ్చే ఉపాధి హామీ పథకాల వల్ల ఇక్కడున్న నిరుద్యోగులకు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ముందుకెళ్లాలంటే, స్టాండప్ ఇండియా కింద తక్కువ వడ్డీ రుణాలు, గ్యారంటీ లేని రుణాలు ఇచ్చి ఈరోజు యువతను ఆదుకోవాలంటే, ఈరోజు స్టార్టప్ ఇండియా కింద మంచి రుణాలు తీసుకొని పరిశ్రమలు ఏర్పడాలంటే, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చిండు. ఈ విధంగా డెవలప్మెంట్ పాలసీలతోటి, డిటర్మినేషన్ తోటి, డెడికేషన్ తోటి భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉంది. డిక్లరేషన్ల పేర్లతో కాంగ్రెస్ ముందుకెళ్తా ఉంది. 4 స్కామ్లతోటి బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్న విధానాన్ని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. 2023 లోపు జరగబోయే ఎలక్షన్లలో
అప్రాప్రియేట్ చేసేసుకుంటారు. యువత అంతా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ఉందని చెప్పి నా ఉద్దేశం అండి. ఎస్. సో మనం ఒకసారి స్వామి వివేక్ పాటిల్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మరి ఇదంతా కూడా ఎన్నికల స్ట్రాటజీ అని చెప్పేసి ఇటు బీజేపీ పార్టీ చెప్తా ఉంది. సో మరి మీరేమంటారు? అధికార పార్టీలో ఉన్నారు, ఇక్కడ తెలంగాణలో నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియను మొదలుపెట్టిర్రు, సీరియల్గా కూడా నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు. నోటిఫికేషన్స్ ప్రక్రియ నేపథ్యం ఇదంతా కూడా ఎన్నికల స్ట్రాటజీనా మీది కూడా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది సార్. తెలంగాణ రాష్ట్రం 14 సంవత్సరాలు అహర్నిశలు కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం సార్. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగఫలం, తెలంగాణ ఉద్యమకారుల యొక్క బలం. అటువంటి తెలంగాణ ఉద్యమకారుల యొక్క బలమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి నీళ్లు నిధులు నియామకాల కోసం మన పోరాటం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకునే క్రమంలో మరి తెలంగాణ రాష్ట్రంలో యువత ఈరోజు భారతదేశంలో అత్యధికంగా ఉన్నటువంటిది యువకులు. అందులో తెలంగాణలో మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసినటువంటి యువతను మరి ముందుండి నడిపింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2014-2018 వరకు 1,35,000 ఉద్యోగ అవకాశాలను కలిగి ఇప్పటికీ 2,25,000 మరి ఉద్యోగాల కోసం మరి నోటిఫికేషన్లు జారీ చేసింది మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదే విధంగా మరి ఆర్గనైజ్డ్ సెక్టార్లలో సంఘటిత అసంఘటిత కార్మికులకు ఎంతకి మరి ఉపాధి అవకాశాలు చూపించింది తెలంగాణతో. అదే విధంగా ఈరోజు ఐటీ ప్రపంచ ప్రదేశాలతో పోటీ పడి ఈరోజు భారతదేశంలో ముందడుగు వేస్తా ఉందంటే అందులో తెలంగాణ యొక్క స్వామ్యం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు. ఈరోజు ఎగుమతులలో మరి భారతదేశంలో తెలంగాణ అనేది మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి సింగిల్ విండో విధానం ద్వారా మరి ఈరోజు ఉపాధి అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు చిన్న సిటీలకి టైప్ 2 టైప్ 3 సిటీలకు కూడా ఈరోజు ఐటీని ఈరోజు మనం విస్తరించుకుంటా ఉన్నాం. ఐటీని మనం విస్తరించే క్రమంలో చిన్న పట్టణాల్లో కూడా ఐటీని విస్తరించి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తా ఉన్నటువంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం. నిన్న మరి కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి యూత్ డిక్లరేషన్ కనుక మనం చూసిన అందరూ కూడా మరి వాళ్ళ పేరుకు మాత్రం యువకుల సభ, వాళ్ళందరూ కూడా 60 సంవత్సరాల వయసు పైన అందరినీ కూడా తీసుకొచ్చి ఒక యూత్ డిక్లరేషన్ సభ అని పెట్టి తెలంగాణను మరి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అదే మరి బలిదేవత అని చెప్పి సోనియా గాంధీ బలిదేవత అని పేరు పెట్టినటువంటి మరి నాయకుడు రేవంత్ రెడ్డి గారు నిన్న మరి సోనియా గాంధీని ఈ రోజు తీసుకోవడం జరుగుతా ఉంది. ఈ రోజు వాళ్ళు వాళ్ళ స్టాండ్ ను వాళ్ళ విధానాన్ని మార్చుకున్నారు, వాళ్ళ పార్టీని మార్చుకున్నారు. కానీ మేము మాత్రం అహర్నిశలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసినటువంటి మేము నీళ్లు నియామకాల కోసమే కొట్లాడినాం. ఈ రోజు నీళ్లు నిధులు నియామక పాటుగా రైతులకు రాజ్యాధికారం అనేటువంటి లక్ష్యంతో మా ప్రభుత్వము పనిచేస్తా ఉంది. అందులో ముఖ్యంగా యువకులకు పెద్ద వేస్తా ఉంది ఈ రోజు మా తెలంగాణ ప్రభుత్వం. రోజు దాదాపుగా 30కి పైచిలకు కార్పొరేట్ చైర్మన్లను మరి యువకుల ద్వారా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. వాళ్ళు ఉన్నారు హంగు ఆర్భాటాలతోని మరి ఎట్లా రాదు కాదు కాబట్టి మేమేం చెప్పినా నడుస్తుందని చెప్పి గాంధీ గారు తెలంగాణ నడిగడ్డ మీదకి వచ్చి మరి వాళ్ళ అవాకులు చెవాకులు పేల్చడం జరుగుతా ఉంది. అదొక యువజన సభ కాదు, వాళ్ళందరూ కూడా వయస్సు మళ్ళినటువంటి వృద్ధ మానవులు, అది ఒక పెన్షన్ కోసం పెట్టుకున్నటువంటి సభలా ఉందని చెప్పి నేను ఎద్దేవా చేస్తా ఉన్నాను. నాగేష్ గారు, నిన్న జరిగినట్టు యూత్ డిక్లరేషన్ అనేటువంటిది కేవలం పార్టీ
డిక్లరేషన్ చేస్తూ ఉంది. గతంలో రైతులకు సంబంధించినటువంటి డిక్లరేషన్ చేసింది, ఏం జరిగింది? సో ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం క్లియర్ కట్గా కూడా ఈ విద్యార్థులకు సంబంధించి, యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి అన్నారు, తెలంగాణ ఉద్యమకారులకి 25,000 గౌరవ పెన్షన్ అని చెప్తున్నారు. దాంతో పాటుగా ప్రతి నెల 25,000 రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తారు, ప్రతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా క్యాలెండర్ను విడుదలతామని చెప్తా ఉన్నాం. సో ఇది ఎన్నికల స్ట్రాటజీయా లేకపోతే రాబోతున్నటువంటి ఎన్నికలు చూసుకొని ఇటు యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ ముందస్తు ఒక డిక్లరేషన్ ప్రకటిస్తూ ఉందా? ఇప్పుడు అన్నగారు గుడ్ ఈవినింగ్ అమ్మ వ్యూవర్స్కి. ఈ నిన్న కాంగ్రెస్ చేసిన సభలో మేము డిక్లరేషన్ ఇవ్వలేదు, అది మా డెడికేషన్. బీజేపీ మిత్రుడు ఇందాక అన్నాడుగా డెడికేషన్ అంటే ఏందో. డెడికేషన్కి డెఫినేషనే మా ప్రామిస్, మా చిత్తశుద్ధి, మా కాన్ఫిడెన్స్, మా కమిట్మెంట్. ఈ తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయం పట్ల కళ్ళారా చూస్తున్నాం కదా. ఇచ్చిన తెలంగాణ ఆగమవుతూ ఉంటే, 30 లక్షల జీవితాలు ఆగం పట్టిస్తూ ఉంటే, పేపర్ లీకేజ్ అవుతూ ఉంటే, ఫార్మర్స్కి మోసాలు చేస్తూ ఉంటే, అక్కడ ఢిల్లీలో బీజేపీ ప్రవేశపెట్టిన ఫార్మర్స్ బిల్కి బీఆర్ఎస్ఏ మద్దతు ఇచ్చింది. ఇక్కడ వచ్చేసి ఫార్మర్స్కి మేము ఏదో చేస్తున్నాం అన్నట్టు చిత్తశుద్ధిగా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా బీఆర్ఎస్ మిత్రులు. ఇందాక బీఆర్ఎస్ మిత్రులు అంటున్నారు కదా, ఏది ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్. శబాష్, కరెక్ట్ బట్టి లైన్. ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసిర్రు నంబర్స్లో చెప్పండి. ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ లాగా కాదు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లాగా అడుగుతున్నాను, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిర్రు మీరు? మీ దగ్గర నంబర్స్ ఉన్నాయా? పెట్టండి. మీరు ఇచ్చిన 82,000 ఉద్యోగాలు ఏది, అది కూడా 9 సంవత్సరాలు యువత జీవితాలతో ఆడుకొని వాళ్ళ బలిదానాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణకి మీరు ఆపి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే వాళ్ళ ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. లాస్ట్కి మీరు ఉద్యోగాలు ఇచ్చిర్రు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలకి ఆ లీకేజ్ అన్న పేపర్ లీకేజ్ అన్ని చేసిర్రు. పేపర్ లీకేజ్ చేసి వాళ్ళ ఫ్యామిలీని, ఆ ఉద్యమకారుల్ని, ఆ యూత్ అని ఆగం పట్టిస్తున్నారు. ఇప్పుడు గొప్పగా అంటున్నారు బీఆర్ఎస్ మిత్రులు ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్ అని. వీళ్ళకి అసలు నీతి ఉందా? వీళ్ళు ఏం చెప్పారన్నా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ఎంప్లాయ్మెంట్ యూత్ కి మేము 3,000 స్టైఫండ్ ఇస్తామంటున్నారు. మేము చిత్తశుద్ధిగా మా నాయకురాలు ప్రియాంక గాంధీ డిక్లరేషన్ సభలో ఏమన్నారంటే, ఈ డిక్లరేషన్ లో ఏ ఒక్క ప్రామిస్ అమలుకి రాకపోతే మాకు ఇంకోసారి నమ్మవద్దు, ఈ నాయకులందరినీ నమ్మొద్దు అని. గట్స్ ఉందా అన్న బీఆర్ఎస్ మిత్రులకు చెప్పే అంత? ఏది దళితుడు సీఎం అయిందా? సరే అన్న, వీళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ మిత్రులు. ఎక్కడ తెలుసా? మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ సమాజంలో నుంచి డబ్బులు తీసి ఆయనకు శాలరీ ఇస్తున్నారు, 150,000 శాలరీ ఇస్తున్నారు. అది మీడియాలో సిగ్గుచేట. అసలు మన యువతకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదంటే వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం మహారాష్ట్ర పౌరులకు వీళ్ళు ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చుకుంది తెలంగాణ సమాజం కోసం కాదు ప్రణయ్ అన్న గారు, ఇది ప్రజలు గణించాలి. ఇప్పుడు బీజేపీకి వస్తే, బీజేపీ మిత్రులు వీళ్ళ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే, రెస్పెక్ట్ ప్రైమ్ మినిస్టర్, నాకు ప్రైమ్ మినిస్టరే, సంవత్సరానికి 2 కోట్ల జాబులు క్రియేట్ చేస్తా అంటున్నాడు. ఏది అయినా అదే ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్ లో అన్ఆర్గనైజ్ సెక్టర్ 60% ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది ఈ దేశంలో. అది మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా అవుతుంది. ఈ బీజేపీ అది మొత్తం ధ్వంసం చేసింది, గబ్బు పట్టించింది చిన్న బిజినెస్. నాకు తెలుసా, డిమానిటైజేషన్ చేసి, లాక్డౌన్ చేసి వాళ్ళ నడ్డి ఇచ్చింది ఇది బీజేపీ. వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడమా? వీళ్ళకి సిగ్గుచేటు. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే, వీళ్ళు మీడియాలో గొప్పగా మాట్లాడుతున్నారు కదా ఫార్మర్స్ కి ఏం చేసిరని. వీళ్ళే ఫార్మర్స్ బిల్ పెట్టిరు, అది రివర్స్ తీసుకున్నారు. వీళ్ళు ఫార్మింగ్ ని కూడా వీళ్ళు కమర్షియలైజ్ చేయబోతే ఆ ఫార్మర్స్ వీళ్ళందరూ సింగూర్ బార్డర్ లో, ఢిల్లీ బార్డర్ లో నిరసన దిగితే వీళ్ళు బిల్లు వాపస్ తీసుకుంటున్నారు. వీళ్ళేందన మాట్లాడేది? సరే, వీళ్ళు దేశం లెవెల్లో కాదు కానీ మొన్న హోమ్ మినిస్టర్ గారు చెవెళ్లలో మహాసభ పెట్టుకున్నారు. ఏమిచ్చిరన్నా తెలంగాణ సమాజానికి? ఏమైనా ఒకటి ఇచ్చిరా? ఉపయోగపడేది ఏమైనా వచ్చిరా? మన గంగా జమున తహజీబ్ ని నిప్పు పట్టించే స్టేట్మెంట్ ఇచ్చిండు. మైనారిటీస్ కి రిజర్వేషన్ తీసామని, అక్కడ తెలంగాణ ఏది కర్ణాటకలో తీసినట్టు ఇక్కడ కూడా అది వాళ్ళలోకి తీసుకొస్తామని ఈ బీజేపీ మిత్రుడు అడుగుతాడు. ఏది మా సిన్సియారిటీ, ఏది డిక్లరేషన్, నిన్న జరిగిన డిక్లరేషన్ ప్రియాంక గాంధీ కానివ్వండి, రెస్పెక్టెడ్ రేవంత్ అన్న, పిసిసి కాంగ్రెస్ పిసిసి నిరుద్యోగుల కోసం భరోసా ఇవ్వడానికి ర్యాలీలు చేస్తున్నాడు, రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు, ప్రతి ఒక్క యూత్ ని తటేస్తున్నాడు. అధైర్యపడకండి, బీఆర్ఎస్ మిమ్మల్ని, బీజేపీ మిమ్మల్ని, బీఆర్ఎస్ మిమ్మల్ని మోసం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటది అని 4,000 ఫండ్ కానివ్వండి,
ఉద్యమకారుల ఫ్యామిలీకి 25,000 కానివ్వండి, అది మా చిత్తశుద్ధి అన్న. తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అవుతూ ఉంటే మేమున్నామని భరోసా ఇస్తున్నాం. ఇది మా రేవంత్ అన్నర్లో భరోసా ఇస్తున్నాము. బీజేపీ మిత్రుడని మాట్లాడేది ఇంకోటి గొప్పగా బీజేపీ మిత్రుడని అన్నాడు, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అని ఇచ్చిరా 15 lakhs ప్రతి ఒక్క అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయించి దేశం మొత్తం ప్రజల్ని ఫూల్ చేస్తున్నారు. సేమ్ మీరు బీఆర్ఎస్ ఏం చేస్తా అన్న బీజేపీ మిత్రులు బీఆర్ఎస్ మిత్రులు గ్రహించాలి. ఇక్కడ మీరు నోటీస్ లో పెట్టుకోండి, మీరు ఇద్దరు అవరాలు చెప్పి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ బీఆర్ఎస్ లో తెలంగాణ ఇంకో కొన్ని నిమిషము స్టాండప్ స్టార్ట్అప్ ఇండియా అని బీజేపీ అన్నగారు చెప్పారుగా, ఇక్కడ గొప్పగా ఎంత రేషియో ఎంత తెలుసా? 2%. ఒకసారి స్టాట్ చూడాలి బీజేపీ. ఇక్కడ వచ్చిన బీజేపీ అన్నకి ఒక క్వశ్చన్ అన్న, ఇప్పుడే చెప్తున్నా, మీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ఉందిగా, మినిస్టర్ పేరు చెప్పండి అన్న. మీకు అసలు నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీయే లేదు. మీరేందన్నా బీజేపీ అన్న గొప్పగా మాట్లాడతారు. మీరు తెలంగాణకి ఏమి ఇవ్వబోతున్నారు తెలుసా? తెలంగాణకు మీరు ఇది ఈ పేపర్ లీక్ ఇష్యూ ఉంది చూసారా, గుజరాత్ లో నడుస్తుంది, ఇప్పటి కూడా నడుస్తుంది. లాస్ట్ మంత్ ఆ చైర్మన్ రిజైన్ చేసిండు. లీకేజ్ లో అక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ మిత్రులు ప్రాక్సీలు పెట్టి ఉద్యోగాలు దండుకుంటున్నారు. 10 లక్షలు ఇస్తే ఉద్యోగాలు ఇస్తున్నారు. సేమ్ కాన్సెప్ట్ వీళ్ళు బీఆర్ఎస్ మీ దగ్గరనే నేర్చుకున్నారు. మీరిద్దరు ఒకటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండడానికి అరెస్ట్ చేసినట్టు పేపర్ లీకేజ్ చేసినట్టు మీరే ఉంటారు. ఇది మబ్బి చేయకనా తెలంగాణ రాష్ట్రంలో యువత గ్రహించింది. యువతకు తోడుగా అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఇది మా యూత్ డిక్లరేషన్ కాదన్నా, యూత్ పట్ల మా కమిట్మెంట్. యూత్ కమిషన్ కానివ్వండి, ఏది తెలంగాణ ఉద్యమకారులు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఆ యువతని చాలా వాడుకున్నారు. బీఆర్ఎస్ మిత్రులు కానీ బీజేపీ మిత్రులు కానీ వాళ్ళకి అండగుండే సిచ్యువేషన్ వచ్చింది. అందుకే యూత్ కమిషన్ కానీ 25,000 స్టైఫండ్ కానివ్వండి, 4,000 స్టైఫండ్ కానివ్వండి, అది మా భరోసాకి ఇచ్చే భరోసా. మేము చిత్తశుద్ధిగా ఈ తెలంగాణ కోసం చేసే పనులు అవి ఇంటిగ్రిటీ క్వశ్చన్ చేసేది. మీకు ఏ మాత్రం హక్కు లేదు. నిరుద్యోగత తనలో ఎంత పెరిగింది అనేది అందరికీ తెలుసు. సో దానిపై ఒక జేసీ కూడా ఏర్పడ్డది. సో నిరుద్యోగ జేసీ నుంచి మనతో పాటుగా శ్రీకాంత్ కూడా డిబేట్ లో ఉన్నారు. సో శ్రీకాంత్ గారు, ఇప్పుడు 2 పార్టీల ఎజెండాను మనం చూస్తా ఉన్నాం. ఒక పార్టీ డిక్లరేషన్ల ప్రక్రియను మొదలుపెట్టింది, మరొక పార్టీ నోటిఫికేషన్ల ప్రక్రియను మొదలుపెట్టింది. ఒకవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలతో 30 లక్షల మంది విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉంటే, ఈ 2 పార్టీల స్ట్రాటజీలో మనం చూస్తూ ఉన్నాం. సో పాపులేషన్ అంటే ఈ మధ్య కాలంలో యువత పాపులేషన్ ఈ 4.5 సంవత్సరాలలో అధికంగా పెరిగింది. సో ఏజ్ ఆఫ్ అప్పుడున్నటువంటి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు 18 సంవత్సరాలు దాటి ఎన్నికలకు కూడా వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మరి ఎవరి వైపు ఉండబోతా ఉంది? ఒక్కసారి మీ ఆన్సర్ కన్నా ముందు ఒకసారి బీజేపీ నుంచి తెలుసుకుందాం. ఇంతకుముందు నాగేష్ గారు అడిగినటువంటి క్వశ్చన్కి బీజేపీ నుంచి మరి ఎటువంటి సమాధానం రాబోతా ఉంది? బీరప్ప గారు. అన్న నాగేష్ అన్న బాగా భావోద్వేగంలో మాట్లాడండి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి వారు కూడా, నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా. నేను ఏమంటున్నా అంటే, ఈరోజు ఢిల్లీలో లేదు కాంగ్రెస్, గల్లీలో లేదు కాంగ్రెస్. వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు రెస్పెక్టెడ్ రేవంత్ రెడ్డి గారి కమిట్మెంట్ ఏందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దాని గురించి నేను ప్రత్యేకంగా చర్చించాల్సిన అంశం కాదు. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చర్చిస్తాం. కానీ నేను ఏం చెప్తున్నా అంటే, వాళ్ళ కమిట్మెంట్ ఉంటే డెఫినెట్ గా ఆ కమిట్మెంట్ తెలంగాణ ప్రజలు నిజంగా కోరుకుంటే మీకు అధికారంకి ఇస్తే మీ సిన్సియారిటీని చూపించుకోండి. కానీ భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని ప్రశ్నిస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము ఈరోజు పెద్ద పెద్ద ఎంఎస్ఎంఈలో ఏదో ఫెయిల్ అయినాయి, లేకపోతే డిమానిటైజేషన్ తర్వాత ఏందైనా అని చెప్తా ఉన్నారు. డిమానిటైజేషన్ తర్వాత కరోనా వచ్చి ప్రపంచ దేశాలన్నీ అల్లకొల్లలం అవుతా ఉంటే, ఈ రోజు భారతదేశము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడక ముందుకు 11వ స్థానంలో ఉండే జీడిపిలో, కానీ ఈ రోజు 5వ స్థానానికి వచ్చిన దేశం ఏదంటే భారతదేశం. అది నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ జీడిపి కోసం. అదే విధంగా ఈ రోజు మీరు ఉపాధి 2 కోట్ల సర్ఫేషియల్ నాలెడ్జ్ ఉంది మీకు. జీడిపి గ్రోత్ రేట్ ఎంత అన్న మనది? జీడిపి ఎంత? మీరు గొప్పగా చెప్తున్నారు కదా, టాప్ 5 వచ్చింది అంటున్నారు కదా అన్న. మీరు మాట్లాడారు గ్రోత్ రేట్ ఎంత అన్న మనది? ఇండియా గ్రోత్ రేట్ చెప్పండి. 7% గ్రోత్ రేట్ తో అన్న మీరు చెక్ చేసుకోండి. వరల్డ్ రిపోర్ట్ ఇచ్చింది 5.9 ఉంది. అదే మన్మోహన్ సింగ్ టైంలో 8.2 ఉంది. మీరేందన్నా గొప్పగా మాట్లాడుతున్నారు. సరే ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అన్న అంటున్నారు కదా, గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. మరి ఇన్ఫ్లేషన్ తక్కువ ఉండాలి కదా, బీదరికం తగ్గాలి కదా దేశంలో. బిలో పవర్టీ లైన్స్ అబోవ్ పవర్టీ లైన్స్ అవ్వాలి కదా.
దానికి మీరు చెప్పండి అన్న ఆన్సర్. ఇన్ఫ్లేషన్ ఎక్కడ ఉంది, ఈ రోజు డాలర్ కి విలువ ఎంత ఉంది తెలుసా అన్న? ఒకప్పుడు 64 రూపీస్, టుడే ఈజ్ 84 రూపీస్. వాట్ యు ఆర్ స్పీకింగ్ అన్న? అదేదో తెలంగాణ సమాజాన్ని మళ్ళీ అబద్ధపు మాట అభిజేద్దాం అనుకుంటున్నా. whatever I am speaking, just give me 2 minutes. When I am Go speaking, ahead, Anna. It is supposed to be on fact basis, Anna. 100%. You can check in the Google right now. You can check in the Google right now. Okay. It's 5.9. You please cross check it. The present growth rate of India 2022 is 8%. What is Now it? 23 7% గ్రోత్ రేట్ తోటి ప్రపంచంలో భారతదేశం మొదటి వరుసలో ఉంది. తెలియకపోతే తెలుసుకోండి. అమెరికా గ్రోత్ రేటు 2%, చైనా గ్రోత్ రేటు 2%. రిపోర్ట్ చెప్పండి అన్న. ఏ రిపోర్ట్ ఉంటుంది? ఆర్బీఐ రిపోర్ట్ ఉంటది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. తెలియకపోతే తెలుసుకోండి. భారతదేశం యొక్క జీడిపి ప్రపంచ దేశాలు ఇయ్యాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ప్రపంచంలోని దేశాలన్నీ సర్వే చేసి వాటి యొక్క ప్రొజెక్షన్స్ ఇస్తాయి. ద యాక్చువల్ ఫ్యాక్ట్స్ విల్ బి గివెన్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ద ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ ఇండియా ఇస్ 5.8%. కానీ వరల్డ్ లో ఇన్ఫ్లేషన్ చూస్తే క్లోజ్ టు 10% ఉంది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగి వాళ్ళ వడ్డీ రేట్లు పెంచుకుంటూ వస్తా ఉన్నారు. చైనాలో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో, కానీ అత్యధికంగా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసి జీడిపిలో ముందు వెళ్తా ఉన్నది గ్రోత్ రేట్ లో భారతదేశం మాత్రమే. 3 ట్రిలియన్ ఎకానమీని దాటి 5వ అతిపెద్ద దేశంగా ఉంది. 2027లో 2027 కల్లా ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశం భారతదేశం ఎదగబోతా ఉంది. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. యూ కెన్ చెక్ గూగుల్, యూ కెన్ చెక్ ఇన్ ద ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్. చేసి నుంచి కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత మనం చర్చ కొనసాగించు. శ్రీకాంత్, సో చూస్తున్నాం ప్రజెంట్ 2 పార్టీల ఇష్యూస్ మనంగా చూస్తున్నాం. సో మరి ఇప్పుడు విద్యార్థులంతా ఏమనుకుంటున్నారు? విద్యార్థులను నాడి పట్టుకుని పార్టీలన్నీ ప్లాన్ చేస్తూ ఉన్నాయి. ఈసారి పాపులేషన్ ఎక్కువ శాతం కూడా యువత ఉన్నది. ఈ గ్రాఫ్ ను పట్టుకొని పార్టీలన్నీ కూడా యువతను గ్రాఫ్ చేయాలి అన్నటువంటి నినాదాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో, స్థితిగతులలో ఏంది పరిస్థితులు? ఇప్పుడు ఓటర్ పండుగ వస్తుంది కదన్నా, పాత బిచ్చగాళ్ళు కొత్త చిప్ప పట్టుకొని వస్తుంది. అరే ఎంతసేపు మీ పార్టీల లాభం కొరకే జీవితాలతో ఆటలు ఆడుతున్నారు తప్ప ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యంగా ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణులు మాటరు. మీరు యువకుల గురించి మాట్లాడినారు. స్టేజ్ మీద 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఉన్నారని. మీ క్యాబినెట్లో 40 లోపు ఎవరు మినిస్టర్ ఉన్నారు చెప్పండి? టీఆర్ఎస్ మిత్రులను అడుగుతున్నాను నేను. 40 ఏళ్ళ లోపు ఎంతమంది మినిస్టర్లు నీ క్యాబినెట్ లో ఉన్నారు? అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా, బీజేపీ కూడా అడుగుతా ఉన్నా, మీరు 40 ఏళ్ళ లోపు ఎంత టికెట్లు ఇస్తారు రేపు? ఇప్పుడు మేము నిరుద్యోగులుగా ఉద్యోగాలు ఇస్తుంటారు కదా, ఎప్పుడు పడుతుంది? యూనివర్సిటీలో ఉన్నటువంటి మాలాంటి విద్యార్థులకి మిమ్మల్ని నమ్ముకొని జగతికి ముందుకు వేసారని పార్టీలను నమ్మినాం కదా, జాతీయ పార్టీలు. సో మీరు 40 ఏళ్ళ ఉన్నటువంటి యువకులకి, విద్యార్థి నాయకులకి సుమారుగా 50% టికెట్లు ఇస్తే మేము నమ్ముతాం. అప్పటిదాకా మిమ్మల్ని ఎవరు నమ్మం. అందరూ కూడా ఇక్కడ ఎట్లుందంటే మింగలేక మంగళవారం సోమవారం అన్నట్టు ఉన్నది. అందరు ఇప్పుడు ఏమీ ఎజెండా లేదండి. తెలంగాణలో నిరుద్యోగ ఎజెండా ఒకటే ఉన్నది. సుమారుగా 60% ఈరోజు 18 నుంచి 25 ఏళ్ళ లోపల యువకుల యొక్క శాతం పెరిగింది. రేపు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈరోజు సోషల్ మీడియా వేదికగా నిజాలు వాళ్ళు తెలుసుకుంటా ఉన్నారు. తెలుసుకొని రేపు ఎవరేం చేయబోతా ఉన్నారు అనేది రేపు మాలాంటి యువకులు అందరూ గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ పార్టీలన్నీ కూడా కొత్త చిప్ప పట్టుకొని అడ్డుకుంటున్నాం. ఇది అడ్డుకోవడం ఎందుకండి? మా దగ్గరికి రండి, మా సాధక బాధకాలు తెలుసుకోండి, మాలో ఒకటిగా రండి, పార్టీల జెండా పక్కన పెట్టండి, నిరుద్యోగులకి, విద్యార్థులకి ఏం చేస్తారో మాతో పాటు తిరగండి. అక్కడెక్కడో బహిరంగ సభలు కాదు, మేము చదువుకునే యూనివర్సిటీలు లేదా మేము ఎక్కువగా ఉండే ప్రాంతాలు, అక్కడ రండి, అక్కడ చర్చ కూర్చుందాం. ఇక ఇప్పుడు లోకల్ ట్రైన్లో తిరుగుతున్నారు కదా, అట్లనే కాలేజీలో పోటీ, స్కూల్లో పోటీ, లేదా విద్యా సంస్థల్లో పోటీ, ఇన్స్టిట్యూట్స్లో పోటీ, ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకుంటామో అక్కడ రండి. అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్నగర్ కానీ అక్కడ స్థానిక నాయకుడు ఎవరైతే బలంగా ఉన్నారో యువ నాయకుడు, అతనితో పాటు చర్చలు జరపండి. ఈరోజు మేము ఉక్కు నరాలున్నటువంటి వివేకానంద వారసులం, అబ్దుల్ కలాం యొక్క మేధస్సులం. ఈరోజు మేమంతా గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచం ఏం జరుగుతుందో ఈ ఫోన్ డబ్బాలో చూస్తూ ఉన్నాం. మీరేం చేస్తుందో మాకు తెలియదా? ఎంత అవినీతికి పాల్పడుతూ ఉన్న రాజకీయ నాయకులు మాకు తెలియదా? ఈరోజు మీరు డిక్లరేషన్ పేరుతో, నోటిఫికేషన్ల పేరుతో ఎందుకు ముందుకు వస్తారంటే, ఈరోజు తెలంగాణలో రాబోయేది ఎలక్షన్ల పండుగ. ఆ పండుగకి కొత్త చీరలు కట్టుకొని, కొత్త బట్టలు వేసుకొని ఈరోజు ముస్తాబు అవుతున్నారు తప్ప మా బతుకులకి ఒక ముస్తాబునిచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏ పార్టీ ఉన్నా సరే
ఈ వేదికగా అమాన్యూస్ వేదికగా ఒకటే చెప్తా ఉన్నాం, నిరుద్యోగులతో చెలగాటం ఆడకండి, నిరుద్యోగుల యొక్క ఎజెండా రాజకీయ ఎజెండా చేయకండి. నీ ఇంట్లో చదువుకునే బిడ్డలాగా ఆలోచించండి, నీ తమ్ముడిలాగా ఆలోచించండి. ఒక వ్యక్తితోటి ఏ రోజు వ్యవస్థ నిర్మాణం కాదు, ఒక వ్యక్తి చెప్పినటువంటి మాట నిజం కాదు. కాబట్టి అంత సమూహంగా నిర్ణయం తీసుకొని ఏదైతే 70% యువకులు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తుని మీరు నిర్ణయం చేసేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మా ద్వారా మీరు శ్రీకారం చుడితే మేము నమ్ముతాం. ఇప్పటికే దొర పాలనలో యువకులందరూ కూడా నలిగిపోతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళు కూడా మాతో మాట్లాడుతున్నారే, మీరు గలమెత్తి మీరు ఇంతైనా మాట్లాడగలుగుతున్నారా, మేము మాట్లాడలేకపోతున్నాం అని చెప్పేసి మాతో పాటు ఉద్యమం చేసిన మిత్రులు కూడా ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. కార్పొరేషన్ పదవులు వాళ్ళకి ఇచ్చి ఎట్లున్నదంటే అధికారం చేతులకు ఇచ్చేసి సంతకం పెట్టలేని పరిస్థితి వాళ్ళది. ఈరోజు ఏంటంటే దొర గడిలలో ఎలాంటి సైరన్ మోగితే అది ఈరోజు వాగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. యువకులకి కార్పొరేషన్ పదవులు ఇచ్చిందని చెప్పేసి వివేక్ పటేల్ చెప్తా ఉన్నారు. ఎవరికి ఇచ్చినారు? వలస వచ్చినటువంటి వ్యక్తులకే ఎక్కువ కార్పొరేషన్ పదవులు ఇచ్చినారు. నీలాంటి యువ నాయకులకి కార్పొరేషన్ పదవులు వచ్చినాయా? ఇప్పటికీ విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్వి నాయకుడు, బీఆర్ఎస్వి నాయకుడు ఇంకా ఉద్యమం పేరుతో యూనివర్సిటీలో ఎందుకు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు? నీ పార్టీని ఎందుకు ఎజెండాగా పెడతావు? నీ పార్టీ ఎజెండాని ఎందుకు మోస్తా ఉన్నాడు? టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా డెవలప్ అయినటువంటి మీరు ఈరోజు అతన్ని విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ నాయకుడు ఎందుకు చేయలేదు? ఈరోజు 40 మంది అవినీతి ఎమ్మెల్యేలు ఉన్నారని సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. అతన్ని మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఒక యువకులుగా చదువుకున్నటువంటి మేధావులుగా ఎందుకు ప్రశ్నిస్తలేరు? అంటే ప్రశ్నించడం పాపమా? బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టినారు కదా ఏ సెక్రటరియట్కి, అదే సెక్రటరియట్లకి ఈరోజు ప్రతిపక్షాలను రానియనప్పుడు ఈ యువకుల గలం ఎక్కడ పోయింది? ఈరోజు అందుకే మీరు కొత్త చిప్ప పట్టుకొని అడుగున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనబడుతున్నది. నిరుద్యోగుల యొక్క ఎజెండా పెట్టుకొని ఈరోజు బిచ్చమెత్తుకుంటున్నారు. ఖబర్దార్, మా జీవితాలతో చెలగాటం ఆడదు. ఇప్పటికే నోటిఫికేషన్ల పేరుతో లేదా డిక్లరేషన్ పేరుతో మమ్మల్ని ఒక గందరగోళ పరిస్థితుల్లో ఎంటేసినారు. మాకు నమ్మకం ఇవ్వండి. మాకు నమ్మకం ఇస్తే మేము ఏ పార్టీ అనేది మేము నమ్ముతాం. మాకు నమ్మకం ఇవ్వకపోతే మేము నమ్మే పరిస్థితి అయితే లేదు. సో స్వామి వివేక్ పటేల్ గారు చెప్పండి, ఇప్పుడు 60% దాదాపుగా కూడా ఇప్పుడు విద్యార్థి యోజన అంటే విద్యార్థుల నాడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఆయన నేరుగా కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు, మీ క్యాబినెట్లో మీ మంత్రివర్గంలో ఎంతమంది 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. సో దీనికి సమాధానం ఉందా మీ దగ్గర? యువతకు పెద్ద పీటేసే క్రమంలో మా మంత్రివర్గంలో ఈరోజు మా యువ నాయకుడు కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా మరి ఆయన సేవలు అందిస్తా ఉన్నాడు. అదే విధంగా మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేటీఆర్ గారికి 50 ఏళ్ళు నిండినాయన్న. ఆయన యువ నాయకుడు కాదు. నేను అడిగిన ప్రశ్న 40 ఏళ్ల లోపట ఎంతమంది మినిస్టర్లు ఉన్నారని అడుగుతున్నా. నేను ఎమ్మెల్యేలు గా నీతో పాటు ఉద్యోగం చేసిన సుమన్ కి, కిషోర్ కి ఎందుకు చేయలేదని అడుగుతున్నా. అరే ఈరోజు కిషోర్ అన్న గారు, అదే విధంగా మీరు చెప్పినట్టు మా నాయకుడు బల్క సుమన్ గారు ఈ రోజు విప్ గా ఉన్నారు. ప్రభుత్వ విప్ గా క్యాబినెట్ ర్యాంక్ తో ఉన్నారు సుమన్ గారు. అదే విధంగా షంబిపూర్ రాజు గారు విప్ గా ఉన్నారు, వాళ్ళకు కూడా క్యాబినెట్ ర్యాంక్ ఉంది. అదే విధంగా మరి ఈరోజు గవ్వల బాలరాజు గారికి కూడా ఈరోజు విప్ గా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు సీనియారిటీ ప్రకారం వారికి ఎవరైతే మరి ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారో వాళ్ళకు సీనియారిటీ పరంగా మంత్రి పదవులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో మరి మేము ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా కూడా రానున్న రోజులల్లా మరి మరిన్ని అవకాశాలు యువతకి ఇవ్వడంలో భాగంగా మరి ఇప్పటికి 2 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వచ్చేసారి కూడా 3వ ఎమ్మెల్యే గెలుస్తారు. ఖచ్చితంగా అటువంటి నాయకులకు మరి ఈ రోజు మేము మంత్రి పదవులలో కూడా పెద్దపీట వేస్తాం. ఈ రోజు మేము ఎంతో మంది యువకులకు ఈ రోజు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది. అటువంటి యువకులు మరి మీరు చూసుకున్నట్లయితే యువకులకు ఎక్కువగా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది మా బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు మీరు చూసుకోండి, ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో ముందు నిలబెట్టినటువంటి కిషోర్ అన్నకు గాని, అదే విధంగా మరి ఈటల రాజేందర్ గారి మీద హుజరాబాద్ లో పోటీకి నిలబెట్టిన టిఆర్ఎస్వి అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు అయినప్పటికీ, అదే విధంగా మరి మీరు చూడండి యువకులకు ఎక్కువగా టికెట్లు ఎవరు ఇచ్చారనేది మీరు ఆలోచన చేయండి. ఈ రోజు రానున్న రోజులలో కూడా యువతకు పెద్ద ఎత్తున టికెట్లు కేటాయించే పనిలో కేసీఆర్ గారు ఉన్నారు. ఆ దిశగా చాలా మంది నాయకులు పనిచేస్తారు. డెఫినేషన్ సగమే చెప్తున్నారు మీరు. ఇందాక మిత్రుడు ఫిస్కల్ పాలసీకి మానిటరీ పాలసీకి కన్ఫ్యూజ్ అయినట్టు మీరు చెప్పండి. ఇప్పుడు యువతలో ఓన్లీ మేల్ క్యాండిడేట్ ఉంటారా, ఫీమేల్స్ కూడా ఉంటారా?
ఇద్దరు ఉంటారుగా. Females కు వివేక్ గారు, మీ ప్రభుత్వంలో ఎంతమంది ఎక్కడ కూడా- ఫీమేల్ యూత్ ఎక్కడ కూడా ఉన్నారు, gender- ఎమ్మెల్యేలు, ఇక్కడ gender నిరుద్యోగ inequality- జేఏసీ రిప్రజెంటేటివ్ శ్రీకాంత్ అన్న గారు చాలా ఆవేదనతో మాట్లాడుతున్నారు. మీరేంది చాలా రిలాక్స్ గా చెప్తున్నారు, అది కూడా రాంగ్ స్టార్ట్ చెప్తున్నారు. ఓన్లీ మేలే కాదన్న, ఫీమేల్ కూడా యువతనే. ఫీమేల్ రిప్రజెంటేటివ్ ఎంతమంది? ఇంకోటి, ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళని ఎంతమందికి మీరు న్యాయం చేశారు? ఇంకోటి, మీరు సీనియారిటీ అంటున్నారు కదా, పువ్వాడ అజయ్కి ఏం సీనియారిటీ ఉన్నది, రెడ్డికి ఏం సీనియారిటీ ఉన్నది, సబితా ఇంద్రారెడ్డికి ఏం సీనియారిటీ ఉన్నది చెప్పండి. మీరు సీనియారిటీ అంటున్నారు కదా, అరే పిహెచ్డి చేసినటువంటి విద్యార్థి నాయకులు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, సెకండ్ టైం గెలిచినారు మిత్రమా. మీ యొక్క ముఖ్యమంత్రికి చెప్పండి, మీ కేటీఆర్కి చెప్పండి, మా లాంటి ఉద్యమ నాయకులకి పదవులు ఇస్తే కనీసం వాళ్ళైనా మాకు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లని విడుదల చేస్తారు. పక్క పార్టీకి వచ్చినటువంటి సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ మంత్రి ఇస్తే ఆమెకు మా బాధలు ఏం తెలుస్తాయి, మా యొక్క వసతుల గురించి ఏం తెలుస్తాయి, మా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ల యొక్క దుస్థితి ఏం తెలుస్తుంది, బాసర ఐఐటి దుస్థితి ఏం తెలుస్తుంది. ఆల్రెడీ వీళ్ళు కాంగ్రెస్ హయాంలోనే అవినీతికి పాల్పడరని చెప్పేసి అక్కడి నుంచి గెంటేస్తే దిక్కుముఖం లేకుండా ఈరోజు టీఆర్ఎస్ లో పడ్డారు వీళ్ళంతా. కౌశిక్ రెడ్డి యువకు అంటున్నారు, మరి ఇక్కడ అన్నట్టు నగేష్ నాయక్ అన్నట్టు ఎంతమంది యువ ఎమ్మెల్సీగా అయినారు, రాజ్యసభగా అయినారు చెప్పండి. మీరు మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీకి పోయింది 33% కోసం. ఎంతమంది యువతులకి రబ్బర్ బుల్లెట్ తాకినటువంటి స్వప్నకు ఎందుకు ప్రాధాన్యమే లేదు? తెలంగాణ ఉద్యమంలో స్వప్న ముందుండి కొట్లాడింది ఒక యువతే కదా, బాలలక్ష్మి ఒక యువతే కదా, వాళ్ళు రబ్బర్ బుల్లెట్లు తిన్నారే కదా. సో వాళ్ళకి ఎందుకు ఈరోజు ఎమ్మెల్సీ లేదు, కార్పొరేషన్ పదవి లేదు? యువత ఓన్లీ యువత అంటే మేలేనా చెప్పండి. మీరు మేలేనా? వాళ్ళ మేలు కోరే వ్యక్తులు ఎవరు ఉంటే వాళ్ళకే వేస్తున్నారు తప్ప ఇక్కడ మేలు ఫీమేల్ ఏం లేదు. రాజకీయ ఎజెండా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నారు. అదే చెప్తున్నా, నమ్మకం ఇస్తలేదు. మీరు నమ్మకాన్ని చెడగొట్టుకున్నందుకే ఈరోజు ప్రజల్లో మీకు ఈ రోజు ఈ పరిస్థితి పడ్డది. ఇక్కడ మీరు చెప్తా ఉన్నారు, సోదరి దాత్రిక స్వప్న గారు రాజకీయ తెలంగాణ ఉద్యమంలో ముందుండి నిలబెట్టినటువంటి వీరవనిత. 100% క్యాబినెట్ లో ఎవరు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి ధీరవనిత మా దాత్రిక స్వప్నక్క. అదే విధంగా మీరు చెప్తా ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఈ రోజు ఎమ్మెల్సీ కవితక ఒక మహిళకి ఈ రోజు మేము ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. ఎవరండి ఈ రోజు ఆమె ఏ పార్టీకి వెళ్ళి వచ్చిందండి? స్వప్న అరవరాలు కాదా మహిళా కమిషన్ చైర్పర్సన్ కి? కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన ఆమె అరవరాలా? ఆ రోజు ఉద్యమంలో ఆమెనే కదా మమ్మల్ని అందరినీ విమర్శించింది. సునీతారెడ్డి గారే కదా. ఈరోజు ఆమె పనికి రాదా? స్వప్న పనికి రాదా మహిళా కమిషన్ చైర్మన్ కి? యువకురాలే కదా, పిహెచ్డి పట్టా ఉన్నటువంటి విద్యార్థినే కదా. రానున్నటువంటి రోజులలో రాజకీయ పార్టీల గురించి మాట్లాడాలంటే అది చాలా పెద్ద ఇప్పుడు నాటి కేవలం ఈ రోజు 50% పెరిగింది పాపులేషన్ యువతది. ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికల స్ట్రాటజీగా పార్టీలు వాళ్ళని మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మనం చర్చిద్దాం. అసలు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది ఫైనల్ గా? బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది? నోటిఫికేషన్ ప్రక్రియతో విద్యార్థులను గ్రాప్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కంప్లీట్ గా కూడా. సో మరి అందులోనే విద్యార్థి నాయకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఏం దక్కింది అన్నటువంటి అంశాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. స్వామి గారు, సార్ చెప్పండి. మీ పార్టీ ఇప్పుడు విద్యార్థులకు ఏమిస్తా ఉంది? మీ దాంట్లోనే చాలా మంది విద్యార్థి నాయకులు మొదటి నుంచి ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఏమైనా నోటిఫికేషన్లు ఇచ్చిందా? ఏమైనా ఉద్యోగాలు కల్పించిందా? ఉద్యోగ భరోసాలు ఇచ్చిందా? ఎందుకు ఈ నోటిఫికేషన్లు? ఎలక్షన్ల స్ట్రాటజీగా ఎందుకు పోతా ఉంది మీ పార్టీ? మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ఉద్యమం చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున మరి తీసుకొని వెళ్ళింది. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ, కేయూ యూనివర్సిటీ, అదేవిధంగా జేఎన్టీ యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 యూనివర్సిటీల విద్యార్థులే కాకుండా మరి తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేసింది విద్యార్థి లోకం. విద్యార్థి లోకం ఆ రోజు 14F తో మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు సాగిందంటే దానికి కారణం మా విద్యార్థి నాయకులు, మా విద్యార్థి మిత్రులు. ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి విద్యార్థి లోకం కోసం ఈ రోజు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పోరాడినాం. ఇప్పుడు యువతకి ఎంప్లాయ్మెంట్ కోసం మీ పాలసీ ఏంటి అది చెప్పండి. జస్ట్ మీరు చెప్తా ఉన్నారు కేవలం విద్యార్థులు అని చెప్పేసి. శ్రీకాంత్ గారు, వన్ సెకండ్. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కూడా అదే విద్యార్థులు ధర్నాలు చేస్తా ఉన్నారు, అదే విద్యార్థులు రోడ్లపైకి నిరుద్యోగులందరూ కూడా అదే నిరుద్యోగంతో ఎదురు చూస్తా ఉన్నారు.
నోటిఫికేషన్లకే పరిమితం అవుతుంది కదా. నోటిఫికేషన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ జరుగుతాయి? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి పోలీస్ నోటిఫికేషన్లు కేవలం ఒకటేనా? గ్రూప్ 1 సంగతి ఏంది, గ్రూప్ 2 సంగతి ఏంది, ఇంకా ఇతర పోస్టులకు సంబంధించిన పరిస్థితులు ఏంది? వాళ్ళకి ఇప్పటికైనా భరోసా ఇచ్చేటువంటి పార్టీ మరి బీఆర్ఎస్ లాస్ట్ చివరి దశకు వచ్చింది. మరొక 3 నెలలు అయితే ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎప్పుడు భరోసా ఇస్తుంది పార్టీ? 2014 నుండి 2018 వరకు మొదటి దశలో అధికారంలో ఉన్నటువంటి కాలంలో 1,35,000 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. తర్వాత మరి ఒకటేసారి ఒకే జంబో నోటిఫికేషన్ గా 90,000 ఉద్యోగాలకు మరి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో 2,25,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి గవర్నమెంట్ జనరేట్ చేశారు కదా. ఏ సెక్టర్ లో చేశారు? స్టాటిస్టిక్ చెప్పండి అన్న. ప్రైవేట్ సెక్టర్ లో ఎలా చేశారు అంటే అన్ఆర్గనైజ్ సెక్టర్ లో చేశారు మీరు. ఇప్పుడు అన్ఆర్గనైజ్ సెక్టర్ లో ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత మీది అది చెప్పండి అన్న. ఇప్పుడు ఇందాక అన్నారుగా 1.5 lakhs జనరేట్ చేశామని. అదైతే పబ్లిక్ సెక్టర్ లో అయితే చేయలేదు మీరు. పబ్లిక్ సెక్టర్ లో 30 లక్షల జీవితాలతో ఆడుకుంటున్నారు పేపర్ లీక్ చేసి. మళ్ళీ మీ మీద కాన్ఫిడెన్స్ ఏ విధంగా యువతకు రావాలి? మేమైతే కాంగ్రెస్ పార్టీ లాగా డిక్లరేషన్ ఇస్తున్నాము, మా కమిట్మెంట్ ఇస్తున్నాము. మాకు ఈ డిక్లరేషన్ నమ్మకపోతే, దీని పట్ల మేము సీరియస్ లేకపోతే అధికారంలో తేవద్దు. ఏం చేయవద్దు అది చెప్పండి అన్న. 1.5 lakhs అరణ్యవాసం తర్వాత అధికారంలోకి వచ్చింది మా బీఆర్ఎస్ పార్టీ. 2014 నుండి ఇప్పటి వరకు విద్యార్థి లోకం పక్షాన ఉన్నటువంటి ఏకైక పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు విద్యార్థులతో పాటు విదేశాల్లో చదువుకునేటువంటి విద్యార్థుల కోసం ప్రత్యేకించి విదేశీ విద్యా పథకాన్ని ఏర్పాటు చేసి ఎవరైనా విద్యార్థులు మరి వారంలో చదువుకోవాలంటే వాళ్లకు 20 లక్షల రూపాయలు సాయం చేస్తుంది మా బీఆర్ఎస్ ప్రభుత్వము. అదే విధంగా మరి అన్ని రకాల విద్యార్థులకు కూడా మరి స్కాలర్షిప్లు ఇచ్చి ఉచిత విద్యా పథకాన్ని అమలు చేస్తా ఉన్నది. ఈ రోజు ప్రతి యూనివర్సిటీలో కూడా మరి ఈ రోజు వాళ్ళందరికీ సన్న ఇవన్నీ స్వామి గారు ఇవన్నీ మీరు చేస్తా ఉన్నప్పుడు విద్యార్థులు ఎందుకు రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేస్తా ఉన్నారు? టీఎస్పీఎస్సీ ముందు రోజు నిత్యం ధర్నాలు ఎందుకు చేస్తా ఉన్నారు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు? ఓయూ లాంటి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ లాంటి విద్యార్థులు ప్రశ్నిస్తే వాళ్ళని ఎందుకు అణచివేస్తా ఉన్నారు? ఇవన్నీ మీరు చేసినా అని చెప్తా ఉన్నారు. వాళ్ళకు రావాల్సినటువంటి స్కాలర్షిప్స్ వస్తా ఉన్నాయా? హాస్టల్ పరిస్థితులు మీరు చూస్తా ఉన్నారా? అక్కడ హాస్టల్ వసతులు లేక, సరైనటువంటి ఫుడ్ లేక రోడ్డుపైకి ఎక్కి నిత్యం కూడా నాకే కాల్ చేస్తా ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంతో మంది విద్యార్థులు. మరి వాటన్నిటికీ సమాధానం చెప్తారా అధికార పార్టీ? ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్యార్థి లోకం పక్షాన్ని మేము పనిచేస్తా ఉన్నాము. ఈ రోజు ప్రతి ఒక్కటి బురద జల్లే విధంగా 30 లక్షల మంది నిరుద్యోగులను మరి వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీజేపీ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని మరి లీకేజ్లకు పాల్పడుతూ వాటికి సంబంధించి బీజేపీ పార్టీ టీఎస్పీఎస్సీ లీకేజ్ తీసుకొచ్చిందా? దీనిపై చర్చిద్దాం. బీరప్ప గారు, ఈ రోజు అబద్ధాలు మాట్లాడి ఒకసారి గెలవచ్చు, 2 సార్లు గెలవచ్చు, కానీ 3వ సారి గెలవడానికి లేదు. మీరు ఆ చైర్మన్ ఏం చేసిరో తెలియదు. ఆ టీఎస్పీఎస్సీకి సంబంధించిన చైర్మన్ ఇంతవరకు ఆయనను బహిష్కరించలేదు, ఆయన మీద చర్యలు తీసుకోలేదు. ఇష్టం వచ్చినట్టుగా టీవీల ముందట ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, అబద్ధాలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇంతకుముందు శ్రీకాంత్ అన్న చాలా బాగా చెప్పిండు కొన్ని విషయాలు. శ్రీకాంత్ అన్న ఏమడుగుతా ఉన్నాడు? ఎక్కడికో వెళ్ళి సభలు పెట్టకండి, మా దగ్గరికి రండి, నిరుద్యోగుల దగ్గరికి రండి, ఉస్మానియా యూనివర్సిటీలోకి రండి, కాకతీయ యూనివర్సిటీలోకి రండి. ఆ ధైర్యం, ఆ దమ్ము ఏ పార్టీకి లేకుండా పోతుందని చెప్పి నిరుద్యోగుల పక్షాన యువకులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పుడు పేపర్ లీక్ అయిన తర్వాత నిరుద్యోగం మార్చిపెట్టి నిరుద్యోగుల పక్షాన నిలబడి ఎక్కడెక్కడైతే విద్యార్థుల హాస్టల్స్ ఉన్నాయో, విద్యార్థులు కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ వరంగల్లో కానీ, లేకపోతే సంగారెడ్డిలో కానీ, మొన్న మెదక్లో కానీ వివిధ ప్రదేశాల్లో మేము నిరుద్యోగం మార్చిపెట్టి నిరుద్యోగుల దగ్గరికి వెళ్తా ఉన్నాం. నిరుద్యోగుల యొక్క సమస్య తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే విధంగా 317 జీవో ఎవరైతే ఉద్యోగులు జీవో తీసుకొచ్చినప్పుడు మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. వన్ సెకండ్ స్వామి గారు, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత మీరు అడిగినటువంటి ప్రశ్న నా దగ్గర కూడా ఉంది, నేను కూడా ప్రశ్నిస్తాను. మీరు ఒక 2 minutes వెయిట్ చేయండి. బీరప్ప గారు కంటిన్యూ చేయండి. 2,25,000 ఉద్యోగాలు కాదు కదా, 1,00,000 ఉద్యోగాలు కూడా కొత్తగా వీళ్ళు క్రియేట్ చేయలేదు. అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒక సైడ్ ఏమో ఉద్యోగాల నోటిఫికేషన్ వరకే పరిమితం అవుతా ఉంది.
90,000 ఉద్యోగాలు బల్క్ నోటిఫికేషన్, అది కూడా జరగలేదు. అసలు నోటిఫికేషన్ లో కూడా జరిగింది. నాకు తెలిసి 40,000 సబ్జెక్ట్ టు కరెక్షన్ 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. అవి కూడా ఇప్పుడు చాలా ఉద్యోగ నోటిఫికేషన్లు కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మళ్ళీ రద్దు అయిపోయినాయి. మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఒక జాబ్ క్యాలెండర్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక సరైన ప్రణాళిక లేదు. ఇచ్చిన ఉద్యోగాల్లో ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, గడిచిన 10 రోజుల నుంచి జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ రోడ్డు మీద కూర్చున్నారు. వాళ్ళు 3 ఏళ్ల కింద వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారండి, 3 ఏళ్ల తర్వాత వాళ్ళ ప్రొవిజన్ పోతుంది, రెగ్యులరైజేషన్కి వస్తారని చెప్పారు. ఈ రోజు 4th ఇయర్ అయిపోయినా కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేయకుండా రోడ్ల మీదకి తీసుకొచ్చి వాళ్ళని నిరసన చేసే స్థాయికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ విధంగా నిరుద్యోగులను మోసం చేస్తా ఉంది, ఉద్యోగస్తులను మోసం చేస్తా ఉంది, ఆర్టీసీ ఎంప్లాయీస్ చంపేసింది. ఎక్కడ చూసినా కూడా ఫీల్డ్ అసిస్టెంట్లను ఇబ్బంది పెట్టింది. చిన్న చిన్న ఉద్యోగస్తులతోటి పనులు చేయించుకుంటా ఉన్నారు, వెట్టి చాకరీ చేయించుకుంటా ఉన్నారు, నిరుద్యోగులను ఇబ్బంది పెడతా ఉన్నారు. దాకా ఎక్కడ వీళ్లకు నిరుద్యోగుల పక్షాన చిత్తశుద్ధి లేదు కేసీఆర్ గారికి. ఓన్లీ వీళ్ళ అవసరం వచ్చినప్పుడు బీజేపీ కేంద్ర అధికార పార్టీ బీజేపీ అధికారంలో ఉంది. సో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ గతంలో మోదీ చెప్పిండు 2 కోట్ల ఉద్యోగాలను ప్రకటిస్తాం, 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తాము, ప్రతి సంవత్సరము ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు, ఉపాధి కల్పిస్తామని చెప్పారు. మరి ఇవన్నిటిపైన కూడా బీజేపీ చేసిందా ఇంప్లిమెంటేషన్? ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. నేను అంతకుముందు అదే చెప్పిన, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ దగ్గర నుంచి మొదలు పెడితే స్టాండప్ ఇండియా దగ్గర నుంచి ఎంఎస్ఎంఈలకు 3 లక్షల కోట్లు, ఫస్ట్ కోవిడ్ టైంలో 2 లక్షల కోట్ల రూపాయలు, సెకండ్ కోవిడ్ టైంలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆదుకున్నది కేంద్ర ప్రభుత్వమే. దాని ద్వారా ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ అవుతుందో మనం ప్రతిరోజు చూస్తా ఉన్నాం. ఇప్పటికీ 3 సార్లు 70,000 ఉద్యోగాలు బల్క్ రిక్రూట్మెంట్స్ లో 3 సార్లు ప్రధానమంత్రి గారు 70,000 ఉద్యోగాలను ఒకటే రోజు రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. 10 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది ఆల్రెడీ. కాబట్టి ఆ 10 లక్షలు ఈ రాబోయే 1 ఇయర్ లో రిక్రూట్మెంట్ జరుగుతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఉన్నదే 45 లక్షల ఉద్యోగాలు. కేంద్ర ప్రభుత్వంలో 45 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుండి ఉంటాయి బ్రదర్? తెలంగాణ 29 రాష్ట్రాలలో కలిపి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం 45 లక్షలు అయితే మరి ఒకటే రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుండి వస్తాయి బ్రదర్? కాంగ్రెస్ పార్టీని కూడా ఒకసారి ఒక 2-3 ప్రశ్నలు అడిగింది. సో ఇప్పుడు మీరు ఇవన్నీ ఇవన్నీ మేము డిక్లరేషన్ లో ఫామ్ చేస్తామని చెప్పారు. సో మరి గతంలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ, మరి అప్పుడు చేయని ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు చేస్తామని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఇది ఎట్లా నమ్ముతారు ప్రజలు? ఫస్ట్ మీరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసి తర్వాత మన బీజేపీ మిత్రులకు ఆన్సర్ ఇస్తాను. మీరు ఇందాక అన్నారు కదా, మేము చేసిన మా రూలింగ్ లాస్ట్ 10 years రూలింగ్, వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి రూలింగ్ తీసుకుంటే మేము జనరేట్ చేసిన ఎంప్లాయ్మెంట్ 10% to 11% అబోవ్ దెన్ బీఆర్ఎస్. ఇది ఆన్ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఒకవేళ ఇది వాస్తవం కాకపోతే నా చిన్న స్థాయి రాజకీయ జీవితానికి నేను రాజీనామా చేస్తా. ఇంకోటి, బీజేపీ మిత్రులు అంటున్నారు కదా గొప్పగా ఏది ట్యాక్స్ చేశాము ఎవ్రీ ఇయర్, అందులో 1.5 లక్ష మందికి ఏదో అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. వీళ్ళు lakhs రకంగా చేస్తే 9 years రూలింగ్ లో ఆన్ అన్ యావరేజ్ 60 lakhs ఎంప్లాయ్మెంట్ వీళ్ళు జనరేట్ చేయాలి. ఎందులో? ఓన్లీ సర్వీస్ సెక్టర్ లో. ఆర్గనైజ్డ్ సెక్టర్ మళ్ళీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అవి డిఫరెంట్. అవి ఇందాక అన్నారుగా మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ అవి డిఫరెంట్. వీళ్ళు 60 lakhs కూడా జనరేట్ చేయలేదు మోడీ గవర్నమెంట్. బీఆర్ఎస్కి బీజేపీకి ఒక కామన్ సెన్స్ ఉంది. ఏంది? ప్లాట్ఫామ్. వీళ్ళు కామన్ స్ట్రాటజీ వాడే స్ట్రాటజీ ఏంది తెలుసా? అబద్ధాల హామీలు చేసి యువతని ఆకర్షించుకొని జై శ్రీరామ్ అని, బజరంగ్ బలి అని వాళ్ళకి పొలిటికల్లీ ఓట్ బ్యాంక్ రాబరీ చేయడానికి వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అన్నగారు అంటున్నారుగా ఇంత జనరేట్ చేశామని, బీజేపీ మిత్రులు అంటున్నారుగా. అసలు బీజేపీ మిత్రులకి క్వశ్చన్, ఇది లాస్ట్ నేను చెప్పే టాపిక్స్ అయిన అన్ని అయిపోయిన తర్వాత ఆయన ఆన్సర్ చేయాలి. నేషనల్ ఎంప్లాయ్మెంట్ అండ్ లేబర్ పాలసీ ఉందా వీళ్ళకు? అసలు వీళ్ళ మినిస్టర్, నేషనల్ ఎంప్లాయ్మెంట్ అండ్ లేబర్ మినిస్టర్ ఎవరో ఒకసారి కనుక్కోండి. అసలు వీళ్ళకి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ పాలసీయే లేదన్నా. ప్రతి గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ పాలసీ ఒకటి జనరేట్ చేస్తుంది, దాని దిశగా దాని ఓరియంటేషన్లో పనిచేస్తుంది. బీజేపీకి అయితే నైతిక హక్కు లేదు. ఇంకో విషయం, వీళ్ళు బీజేపీ మిత్రులు అధికారం చేజిక్కించుకోవడానికి నాటకాలు వేస్తూ ఉంటారు. చూడండి, కర్ణాటకలో 10 days PM ఇక్కడ ఉన్నాడు, అక్కడ నార్త్ ఈస్ట్ తగలబడిపోతుంది. వీళ్ళ మినిస్టర్ బ్రిజ్ భూషణ్ 7 మన రెస్లర్ని
రేప్ చేసి కేసులో ఉన్నాడంటే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు. వీళ్ళు చెప్పేది వ్యాపం కేసు ఎంత గొప్పదన్న గారు. బీజేపీ రూలింగ్ గవర్నమెంట్ స్టేట్ లో మధ్యప్రదేశ్ లో జరిగింది. ఇప్పట్లో కూడా పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుజరాత్ లో ఇప్పటి కూడా ప్రాక్సీలే జరుగుతున్నాయి. జాబ్లు ఇస్తామని గ్యారంటీ ఇచ్చి డబ్బులు కమ్ముకుంటున్నారు బీజేపీ మిత్రులు. తెలంగాణ సమాజానికి మంచి చేయడానికి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇంటింటికి వెళ్తున్నాం. నిరుద్యోగుల పట్ల ఏం చేసిరు చెప్పండి. వీళ్ళ పిసిసి ఉన్నాడు అన్నగారు. మా పిసిసి అయితే డిక్లరేషన్ చేసిండు చిత్తశుద్ధిగా మేము యువతతో ఉన్నామని ధర్నా చేస్తుండ్రు, ర్యాలీ చేస్తున్నారు. వీళ్ళ పిసిసి అతి బాధాకరమైన విషయం. వీళ్ళ పిసిసికి ఏం తెలుసా? సెక్రటేరియట్ డోమ్ స్ట్రక్చర్, శవాలు వెళ్తే మీరు తీసుకోండి, లింగాలు మాకియండి. వీళ్ళ బాధలు ఇవి. తెలంగాణ సమాజానికి ఏమి ఇచ్చిండ్రు అయ్యా చెప్పండి అంటే బీజేపీ మిత్రులు చెప్పరు. అది స్టాటిస్టిక్ గా కూడా చెప్పరు. రైట్ థ్యాంక్ యూ నాగేష్ గారు, అండ్ థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, అండ్ థ్యాంక్ యూ స్వామి వివేక్ గారు, అండ్ థ్యాంక్ యూ వీరప్ప గారు. సో మొత్తంగా మరి రాబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలోనే ఇటు రెండు పార్టీలు ప్రధానంగా కూడా ఎజెండాగా పెట్టుకుని విద్యార్థులపై ఆకర్షితంగా ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. విద్యార్థి జేఏసీలకు మాత్రం విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు అంటూ కూడా ఆందోళన చేపడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే మరోవైపు 50% పాపులేషన్ విద్యార్థులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ 50% క్యాచ్ చేసేందుకు రాజకీయ పార్టీలన్నీ కూడా సరిహద్దులు గీస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మరోవైపు కనబడుతున్నాయి. ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరి డిబేట్ పాయింట్ వాళ్ళు కద్దాం అంటే చూస్తూ ఉండండి అమ్మా న్యూస్.